వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయాల భవన సముదాయంలో సజావుగా ప్రజావాణి కార్యక్రమం. అర్జీదారుల దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 21వ డివిజన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమం. స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లారమ్య మహేష్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని నార్తారం వెళ్లి బహిరంగ సభకు మంచిర్యాల నుండి తరలి వెళ్లిన రైతులు, కార్యకర్తలు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు ఆధ్వర్యంలో సభకు వెళ్లిన 3000 మందికి పైగా రైతులు, కార్యకర్తలు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయాల భవన సముదాయంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం సజావుగా నిర్వహించడం జరిగింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ జిల్లా పలు మండలాల నుంచి రోజువారీ కార్యక్రమానికి అర్జీదారులు అధిక సంఖ్యలోనే హాజరయ్యారు. కొడుకులను ఇల్లు ఖాళీ చేయించిన తల్లి. జిల్లా కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాజీవ్ నగర్కు చెందిన పరంకుశం సరోజన భర్త కీర్తిశేషులు లక్ష్మీ నర్సయ్య తన భర్త నిర్మించిన ఇంటిలో కొడుకులు కుటుంబాలతో ఉంటున్నారని, వెంటనే ఖాళీ చేయాలని కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు పట్టుకొని ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు ఇవ్వడం జరిగింది. స్పందించిన జిల్లా కలెక్టర్ అధికారులు కోర్టు ఉత్తర్వులను అమలు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ పరంకుశం సరోజన కోర్టు నుండి తెచ్చుకున్న ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశించినప్పటికీ మానవతా దృక్పథంతో కుటుంబాలతో ఉంటున్న తన కుమారులను ఖాళీ చేయించడంలో కొడుకుల పిల్లలను దృష్టిలో ఉంచుకోవాలని అర్జీదారుకు తెలియజేయడం జరిగింది. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు వెంటనే సంబంధిత శాఖలకు పంపిస్తూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈనాటి ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ రాములు, సబ్ కలెక్టర్ మరియు ఆర్డీఓ శ్రీనివాసరావు, జిల్లా శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ జోగుల సదానందం శ్రీలత ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రభుత్వ ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేయర్, డిప్యూటీ మేయర్తో కలిసి
స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ ధరణి మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లరమ్య, కార్పొరేటర్ జోగుల సదానందం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు ఆదేశాల మేరకు మంచిర్యాల శుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత కార్యక్రమంలో భాగంగా 21వ డివిజన్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని, గత 2 రోజులుగా డివిజన్లో వార్డ్ ఆఫీసర్, డివిజన్ కార్పొరేటర్ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని సమస్యలను గుర్తించడం జరిగిందని అన్నారు. 99 రోజుల ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి శానిటేషన్, త్రాగునీటి సమస్యలు పరిష్కరించడం, డ్రైనేజీలు, రోడ్లు మరమ్మతులు చేయడం జరుగుతుందని అన్నారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లలో రోజుకు 3 డివిజన్ల చొప్పున స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అనంతరం స్థానిక కార్పొరేటర్ సదానందం, మేయర్, డిప్యూటీ మేయర్లను శాలువాలతో ఘనంగా సన్మానించారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్తో పాటు కార్పొరేటర్ జోగుల సదానందం, అధికారులు, మున్సిపల్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కూడా విజయవంతంగా నేటి రోజు వరకు 60 డివిజన్లు కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఎందుకు అంటే 45 రోజుల క్రితం ఏదైతే మార్చి 5వ తారీఖు రోజున మొదలుపెట్టిన ఈ కార్యక్రమం మరి ఏప్రిల్ 20 ఈ రోజు వరకు 60 డివిజన్లు కూడా విజయవంతంగా ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గౌరవ ముఖ్యమంత్రి వారు చేపట్టినటువంటి 99 రోజుల ప్రణాళిక కావచ్చు, గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగరరావు గారి ఆశీస్సులతోని ఈ కార్యక్రమం అంతా కూడా ఈ రోజుతో ముగిసిపోతూ ఉన్నది. దీంట్లో భాగంగా నేటి రోజున ముఖ్యంగా 21వ డివిజన్ కార్పొరేటర్ సదానందం గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా 2 రోజుల ముందే ఈ ప్రాంతంలో డివిజనల్ ఆఫీసర్, అదేవిధంగా కార్పొరేటర్ గారు మొత్తం అన్ని వాడలు తిరిగి ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయో అవన్నిటిని కూడా నోటిఫై చేసుకొని ఈ 2 రోజుల కార్యక్రమం స్పెషల్ డ్రైవ్లో భాగంగా స్ట్రీట్ లైట్లు కావచ్చు, మంచినీటి సరఫరాలు ఎవరికైనా కొత్త కనెక్షన్స్ ఇచ్చేది ఉంటే అవి కావచ్చు, మిషన్ భగీరథ పైప్ లైన్స్ ఎక్కడైనా డ్యామేజ్ ఉంటే వాటిని మరమ్మతులు చేయడం కావచ్చు, సీసీ రోడ్లు మెయిన్ సెంటర్ ఏరియాలో ఎక్కడెక్కడైనా డ్యామేజ్ ఉంటే వాటిని ప్యాచ్ వర్క్ చేయడం కావచ్చు, కచ్చ డ్రైన్స్ ఎక్కడైనా వచ్చేది వర్షాకాలం కాబట్టి ఎక్కడైనా వర్షపు నీరు బయటికి వెళ్ళకుండా ఇబ్బందికరంగా ఉన్న ప్రాంతంలో జేసీపీ ద్వారా కచ్చ డ్రైన్లు తీసి నీటిని తొలగించడం కావచ్చు. ఇలాంటి కార్యక్రమాలు ముఖ్యంగా డ్రైనేజీలు అన్ని పేర్పుకుపోయి ఉన్నాయి కాబట్టి వాటి అన్నిటిని క్లీన్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా కార్యక్రమాలు 2 రోజుల కార్యక్రమం తీసుకొని విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. కొన్ని డివిజన్లు నాకు తెలిసి ఇంకో 10 డివిజన్లో కొంత వర్క్ అనేది ఇక పెండింగ్లో ఉంది. అది కూడా రేపటి నుంచి మేము రివ్యూ తీసుకొని ఎక్కడెక్కడైతే వర్కులు పెండింగ్ ఉన్నాయో వాటిని కూడా త్వరగా పరిష్కరించి ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూతనంగా కొంతమందిని సిబ్బందిని తీసుకొని
కార్పొరేషన్ డెవలప్మెంట్కు ముఖ్యంగా స్వచ్ఛత ఉండే విధంగా కార్పొరేషన్ డెవలప్మెంట్కు 60 మంది డివిజన్ కార్పొరేటర్లు కావచ్చు, మేమందరం కూడా ఒకే సమిష్టి నిర్ణయంతో కార్పొరేషన్ డెవలప్ చేసి తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానానికి తీసుకుపోయే విధంగా మేమందరం కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మన ఎమ్మెల్యే గారి సూచనల మేరకు మంచిర్యాల శుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాము. ఈరోజు 21 డివిజన్లోని కార్పొరేటర్ సదానందం అన్నగారి ఆధ్వర్యంలో జరుగుతున్న స్పెషల్ డ్రైవ్కి మేయర్ మధు అన్న గారు నేను రావడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమస్యలను వెంటనే గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా పనిచేయడమే స్పెషల్ డ్రైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ స్పెషల్ డ్రైవ్లో రోడ్ల మరమ్మతులు, డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్స్, అట్లాగే నీటిని వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంకా మరేమైనా ప్రాబ్లమ్స్ని చిన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. అట్లాగే పరిశుభ్రత అంటేనే ఆరోగ్యం కాబట్టి ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో విజయవంతం చేయండి. ఎందుకంటే ప్రజల సహకారాలు ఉన్నప్పుడు ఏ కార్యక్రమం అయినా విజయవంతం అవుతుంది. కాబట్టి ప్రజలు కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్తను వేయకండి, డ్రైనేజీల్లో ప్లాస్టిక్ కవర్లను కానీ వేయకండి. అట్లా చేయడం వల్ల వాటర్ నిల్వ అయ్యి అనారోగ్య పాలవుతాం. కాబట్టి పరిశుభ్రంగా మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే వీధి పరిశుభ్రంగా ఉంటుంది. వీధి పరిశుభ్రంగా ఉంటేనే కార్పొరేషన్ కూడా పరిశుభ్రంగా ఉంటుంది. మన కార్పొరేషన్ని తెలంగాణలోనే రాష్ట్రంలోనే నెంబర్ 1 కార్పొరేషన్ దిశగా తీసుకెళ్లాలంటే ప్రజల సహాయ సహకారాలు కూడా పూర్తిగా అవసరం. కాబట్టి దీనికి మా మున్సిపల్ సిబ్బందితో ప్రజలు కూడా సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. నాకు ఈ అవకాశాన్ని ఈ కార్యక్రమంలో పాల్గొన్న మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాజ్ అన్న గారికి, అట్లాగే మాజీ కౌన్సిలర్ శ్రీలత అక్క గారికి, ఈ వార్డు ప్రజలకి, కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, మున్సిపల్ సిబ్బందికి, అధికారులకి అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన కార్యక్రమంలో నిన్నటి నుండి కార్యక్రమం జరుగుతుంది. సుమారుగా వార్డు అంతా కూడా పరిశుభ్రత చేస్తున్నాము. ఆ సందర్భంగా ఈరోజు కూడా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అనేది ఎంత ముఖ్యమంటే ఎక్కడ చెత్త చెదారం పేరుకపోయి డివిజన్లో తక్కువ మంది లేబర్లు ఉండడం చేత ఎక్కువ మంది లేబర్లను ఇచ్చి శుభ్రంగా చేయడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా మా గౌరవనీయులు పెద్దలు ప్రేమసాగరరావు గారు ముందే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారు తీసుకున్న నిర్ణయం ఏది కూడా ఎక్కడ కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా చేయడం జరుగుతూ ఉంది. మంచినీటి సమస్య చూసినట్టయితే ఎక్కువ మట్టుకు లీకేజ్లు ఉండడం చేత వాటిని కూడా నిర్మూలించి నీరుని శుభ్రంగా వచ్చే విధంగా చేయడం జరిగింది. ఎక్కడ కూడా డ్రైనేజ్ సమస్య వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ముందుగానే కచ్చనాలు కొట్టించడం కావచ్చు, కంప్లీట్గా శుభ్రం చేయించడం కావచ్చు చేయడం జరుగుతూ ఉంది. మన డివిజన్కి వచ్చినటువంటి మేయర్ మధుకర్ గారికి తెలియజేసిన విషయం ఏంటంటే కోతుల బెడద మరియు కుక్కల బెడద అతి తీవ్రతంగా ఉంది. వారికి చెప్పడం జరిగింది. వారు కూడా గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యుల గారికి కూడా వారు తెలియజేస్తారని చెప్పడం సానుకూలంగా స్పందించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరువెల్లి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే భారీ బహిరంగ సభకు మంచిర్యాల జిల్లా కేంద్రం నుండి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు ఆధ్వర్యంలో 3000 మందికి పైగా కార్యకర్తలు, రైతులు తరలి వెళ్లారు. ఈ రోజు నిర్వహించే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2వ విడత రైతు భరోసా నిధుల విడుదల చేయనున్నందున అధిక సంఖ్యలో రైతులు బస్సులలో వెళ్లడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు 76వ జన్మదినాన్ని పురస్కరించుకొని వెంకటేశ్వర ఆలయంలో చంద్రబాబుపై అర్చన చేపించి ప్రత్యేక పూజలు జరిపించినాము. తరువాత పార్టీ కార్యాలయం ముందు కేక్ కట్ చేసి లడ్డూలు, స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పట్టణ అధ్యక్షుడు వాసల సంపత్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజన్ ఉన్న నాయకుడిని 2 తెలుగు రాష్ట్రాలు ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బాగుపడాలని కోరుకునే నాయకుడని ఆయన అన్నారు. ఆయన కలకాలం 2 నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను సూపర్ అందించవలసిందిగా కోరుకుంటున్నామని ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా అధ్యక్షురాలు జూపాక సంధ్య, ప్రధాన కార్యదర్శి కారం రాజు, మున్సిపల్ ఇన్ఛార్జి కవిత, పట్టణ ఉపాధ్యక్షులు సత్యనారాయణ, నాయకులు పారుపల్లి శ్రీను, అహల్య, రాజేష్, రమ, సుశీల, శారద, విశాలక్ష్మి, నరసమ్మ, రఫియా, సోని, పుష్ప పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు
శ్రీ నారా చంద్రబాబు గారి 76వ జన్మదినాన్ని పురస్కరించుకొని మరి అలా వెంకటేశ్వర్ల ఆలయంలో ఆయన పేరుపై అర్చన చేయించి అదేవిధంగా మా పార్టీ కార్యాలయంలో ఆయన కేక్ కట్ చేసి లడ్డూలు స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా చంద్రబాబు గారు మరి ఆ రోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఇక్కడ మహిళా సాధికారతను ముందు పెట్టి ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ ఆ ప్రాంతం బాగుపడుతుందనే ఉద్దేశంతో మహిళలకు పెద్దపీట వేసి మరి 33% రిజర్వేషన్ కల్పించి ఆర్టీసీలో ఉద్యోగాలు అయితేనేమి, డాక్టర్ రుణాలు అయితేనేమి, ఉచిత వంట గ్యాస్ అయితేనేమి, వివిధ పథకాలు మహిళలకు తెచ్చి ఈరోజు చంద్రబాబు గారు దేశంలోనే మంచి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరి రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో మరి ప్రతి పథకం ఇచ్చే గ్యారంటీలు 6 గ్యారంటీలను మరి అక్కడ అమలు చేస్తూ అక్కడ సుపరిపాలన అందిస్తున్నటువంటి గొప్ప నాయకుడు నారా చంద్రబాబు గారు. మరి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు నెరవేర్చలేక కనీసం కరెంటు కూడా ఇక్కడ కరెక్ట్ టైంలో ఉండకపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మహిళలకు 2500 ఇస్తా అన్నారు, ఇది మోసం చేసింది. ప్రతి పథకం మోసమే తెలంగాణలో కాంగ్రెస్. అదేవిధంగా చంద్రబాబు గారు మరి ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ తెలంగాణలో కూడా తెలుగుదేశాన్ని మరి ముందుకు తీసుకుపోయే విధంగా కార్యకర్తలు గ్రామ స్థాయి నుంచి మరి పట్టణ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రతి ఒక్కరు తెలుగుదేశం అంటే ప్రాణాలు ఇచ్చే కార్యకర్తల నాయకులు ఉన్నారు. కావున మరి తెలుగుదేశం పార్టీ రేపు 2029లో మళ్ళీ ప్రజలు ఆదరించగలరని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, సంజయ్ కుమార్ గారి నాయకత్వం, సంజయ్ కుమార్ గారి నాయకత్వం, సంజయ్ కుమార్ గారి నాయకత్వం. గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ భారతీయ జనతా పార్టీ నాయకత్వం లక్షట్పేట మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ముందడుగు వేసింది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2 బోర్వెల్ మోటార్లను సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రఘునాథ్ వెర్రబెల్లి గ్రామ సర్పంచ్ సురమల్ల సౌజన్య రాజయ్యలతో కలిసి బోర్వెల్ మోటార్లను ప్రారంభించి గ్రామ ప్రజలకు త్రాగునీటి సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. గ్రామంలో కొంతకాలంగా కొనసాగుతున్న నీటి సమస్యకు ఇది శాశ్వత పరిష్కారంగా మారుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు, బీజేపీ నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ సర్పంచ్ అభ్యర్థిని ఈ లక్ష్మీపూర్ గ్రామంలో గెలిపిస్తే లక్ష్మీపూర్ గ్రామానికి మా స్వంత నిధులతోటి ఈ గ్రామం అభివృద్ధి చేస్తామని మాటివ్వడం జరిగింది. ఇక్కడ అతిపెద్ద సమస్య నీటి సమస్య, తాగునీటి సమస్య. ముఖ్యంగా మహిళలకు ఇక్కడ నీటి సమస్య వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఎంతో దూరం పోవాల్సి వస్తుంది. ఈ నీటి సమస్య, తాగునీటి సమస్య పరిష్కరించడానికి లక్ష్మీపూర్ గ్రామంలో ఒకటి ఎస్సీ కాలనీల, అదేవిధంగా 2వ బోర్, ఇక్కడ 2 బోర్లు కూడా వేపించి వాటికి ఈరోజు మోటార్లు పెట్టి శంకుస్థాపన చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నది. ఇక్కడ ఈ మహిళలు ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు ఈ ఇబ్బంది ఎదుర్కొంటున్న గతంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, ఈ తాగునీటి సమస్యని గ్రామంలో పరిష్కరించలేదు. ఈరోజు మా వంతు సహాయంగా ఈ గ్రామంలో ముఖ్యంగా మహిళలను, ఎందుకంటే నీటి సమస్య అందరికంటే ఎక్కువ తెలిసేది తెల్లారంగా మహిళలకే తెలుస్తుంది. నీళ్లు గిన్నె లేకపోతే ఇబ్బంది కనుక ముఖ్యంగా ఇక్కడున్న ఈ గ్రామ మహిళలకు మా వంతు వాళ్ళకు అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చిన దాని ప్రకారం మా గ్రామ సర్పంచ్ గారు వారు ఇచ్చిన మాట ప్రకారము భారతీయ జనతా పార్టీని ఈ గ్రామ ప్రజలు గెలిపించినందుకు మేము మా మాట ప్రకారము ఈ నీటి సమస్య తీర్చడానికి వాళ్ళు వాళ్ళ మాట నిలబెట్టుకున్నారు, మేము మా మాట నిలబెట్టుకున్నాము. వాళ్ళు మా బీజేపీ సర్పంచ్ని గెలిపించారు, మేము మా మాట ప్రకారం ఇక్కడ ఉన్న నీటి సమస్యను తీర్చున్నాము. అదేవిధంగా రాబోయే ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తున్నాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వం దగ్గర ₹1 లేదని స్వయంగా ముఖ్యమంత్రి చెప్తాడు. అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలైంది. ఈ 2.5 సంవత్సరాలలో ఈ ఊర్లలోకి వచ్చింది లేదు, ఈ గ్రామాలను పట్టించుకునేది లేదు, ఈ గ్రామంలలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కనుక రాబోయే రోజులలో కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే మేము మా వంతు పూర్తి సహాయం అందజేస్తామని తెలియజేస్తున్నాను.
మాకు నీళ్ళ కొత్త బాగుండే లక్ష్మీపూర్లో నీళ్లు అసలు లేకుండే మాకు ప్రజలు ఎంతగా బాధపడుతున్నారంటే వేసవి కాలంలో ఎక్కడ కూడా వాటర్ లేకుండా బాగా ఇబ్బంది పడుతున్నారు. మాకు సార్ బోర్ వేసి ఇప్పుడు ప్రజల దాహం తీర్చారు. మాకు ఎంతగానో నీళ్ళ కొత్త బాగుండేది. ఇప్పుడు దాహం తీర్చడానికి సార్ బోర్ వేశారు. ఇంకా ఎన్నో పనులు మా గ్రామం లక్ష్మీపూర్కి చేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం. సభకు నమస్కారం. వచ్చిన పెద్దలందరికీ మా గ్రామస్తులకు ముఖ్యంగా నమస్కారం. మా ఎస్సీ కాలనీలో అయితే ఇబ్బంది బాగుండే. మంచి నీళ్ళకి కానీ మేము సాగలలో బోర్ కాడికి వచ్చి మంచి నీళ్ళు తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు సార్ వాళ్ళు బోర్ వేసి మాకు ఇప్పుడు ఆ పైపులకు కలెక్షన్ ఇస్తా అని మాట్లాడింది. చాలా మా గ్రామం కూడా దిగడం జరిగింది. సార్ గారికి మేము బాగా రుణపడున్నాం. చాలా ఎవరు చేయని పనులు చేసిండు సార్ గారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా చేయలేని పని చేసిండు. నడిచే ప్రభుత్వం కూడా ఆ పని మాకు చేయలే. మేము అనంగా ఇక్కడ కేసీఆర్కి ఇక్కడ వేసిండు మన వెంకట్రావు దొరకాడ. అది ఫెయిల్ అయిపోయింది. అక్కడి నుంచి మాకు అక్కడికి పైపులు ఎత్తానన్నారు. అది ఫెయిల్ అయిపోయింది కదా, అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు మాకు మంచిగా నీళ్ళు వస్తున్నాయి. ఇక ఒకటి ఏంటంటే మాకున్న కలెక్షన్ కలపాలని మేము కోరుకుంటున్నాం. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కులగణన జాబితాలో గంగపుత్ర సంఘం పేరు లేకపోవడం దారుణమని బెల్లంపల్లి పట్టణ గంగపుత్ర సంఘం అధ్యక్షుడు వంగల చక్రపాణి, కార్యదర్శి దామెర విజయ్, మాజీ అధ్యక్షుడు బాసబోయిన పోతురాజులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీఏ జాబితాలో తమ సంఘం మొదటి సీరియల్ నెంబర్లో అధికారికంగా ఉన్నప్పటికీ కులగణనలో లేకపోవడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉండే అగ్నికుల క్షత్రియ అనే జాబితాలో గంగపుత్రులను చేర్చారని అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, బీసీ ఫిషరీస్ కోఆపరేటివ్ చైర్మన్ మెట్టు సాయి కుమార్లను స్పందించి తమ సంఘాన్ని కులగణనలో జాబితాలో చేర్చే విధంగా కృషి చేయాలని కోరారు. లేని పక్షంలో గంగపుత్ర కులస్తులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఏకమై నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు దామిర సదానందం, ప్రధాన కార్యదర్శి మాదరబోయిన మల్లేష్, కోశాధికారి పెద్దపల్లి రామస్వామి, మాజీ ఉపాధ్యక్షుడు బాసబోయిన యుగేందర్, కార్యవర్గ సభ్యులు జీతుల రాములు, మాదరబోయిన గోపాల్, ముద్రగడ వెంకటి, పెద్దపల్లి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. మీరు మమ్మల్ని గుర్తించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఈరోజు బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్కు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ దీనిపై స్పందించి మమ్మల్ని జాబితాలో చేర్చే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో తమ కులస్తులందరూ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం. జై గంగపుత్ర సంఘం. గంగపుత్ర సంఘం ఆధ్వర్యం లోపల మన సబ్ కలెక్టర్ గారికి విన్నవించడం ఏమనగా, ఇది మన కులగణనలో మన గంగపుత్ర ఉనికే లేకుండా చేసేది కాబట్టి దానికి నిరసనగా ఇవాళ మేమందరం గంగపుత్ర సంఘం తరఫున మెమోరాండం ఇచ్చినాం. దానికి మన ముఖ్య నాయకులు మన గంగపుత్ర సంఘ సభ్యులు అందరూ హాజరై మెమోరాండం ఇచ్చే దీనికి అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు. ఒక్కసారి ఉంది అటు తిరిగి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కులగణనలో గంగపుత్ర సంఘం పేరు లేకపోవడం విచారకరం. దీనికి సంబంధించి పేరు మమ్మల్ని గుర్తించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఈరోజు బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్కు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ దీనిపై స్పందించి మమ్మల్ని జాబితాలో చేర్చే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో తమ కులస్తులందరూ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం. జై గంగపుత్ర సంఘం.
మంచిర్యాల జిల్లా లక్షర్పేట మండల పరిధిలోని హనుమంత్పల్లి గ్రామంలో అభివృద్ధి దిశగా మరో ముందడుగు పడింది. గ్రామ పంచాయతీ ఏర్పడి 10 ఏళ్లు గడిచిన సొంత భవనం లేక ఇన్నాళ్లు ఎదురుచూసిన గ్రామస్తుల నిరీక్షణకు తెరపడింది. సోమవారం నాడు నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ప్రజా ప్రతినిధులు గ్రామస్తుల సమక్షంలో భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈరోజు హనుమంత్పల్లి గ్రామంలో నూతనంగా గ్రామ పంచాయతీ భవనం శంకుస్థాపన చేయడం జరిగింది. 10 ఏళ్ల నుంచి కూడా మాకు గ్రామ పంచాయతీ అనేది లేకుండా పోయింది. దీనికి ముందు వచ్చిన ఆదివారి కుటుంబానికి మేము రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం. పల్లి గ్రామ ప్రజలకు శుభోదయం. మన గ్రామ పంచాయతీ ఏర్పడి 10 సంవత్సరాలు అయితే ఇప్పటివరకు మనకి ఓన్గా గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేనందున అక్కడక్కడ ఇప్పటికీ ఒక 4 బిల్డింగ్స్ తిరగడం జరిగింది. కానీ ఇప్పుడు కొత్తగా మన కీర్తిశేషులు ఆది భూమయ్య గారి జ్ఞాపకార్థం వాళ్ళు ల్యాండ్ దానం చేయడంతో మన గ్రామ పంచాయతీకి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఆది భూమయ్య గారి కలగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ బిల్డింగ్ 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు అనివార్య కారణాల అయిన సందర్భంలో మరి సరికి ఆది భూమయ్య గారి వారి సతీమణైన ఉప సర్పంచ్ సుజాత గారు మరి అదేవిధంగా వారి కుమారులు మరి ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్కు భూమిని ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు 20 లక్షల నిధులు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయాల భవన సముదాయంలో సజావుగా ప్రజావాణి కార్యక్రమం. అర్జీదారుల దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 21వ డివిజన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమం. స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లరమ్య మహేష్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని నార్తారం వెళ్లి బహిరంగ సభకు మంచిర్యాల నుండి తరలి వెళ్లిన రైతులు, కార్యకర్తలు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు ఆధ్వర్యంలో సభకు వెళ్లిన 3000 మందికి పైగా రైతులు, కార్యకర్తలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.